ఇంతకుముందయితే ఏమైందంటే, ఒక భార్యాభర్త పెళ్లి చేసుకున్న తర్వాత భర్త గాని, భార్య గాని వేరే వాళ్ళతో అఫెయిర్ పెట్టుకుంటే అది నేరంగా ఉండేది. కేసు పెట్టేవాళ్ళు. హ్మ్. అయితే సుప్రీం కోర్టు ఆహ్, ఆహ్, తీర్పిచ్చింది. అదేందంటే కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య సెక్స్ నేరం కాదు. అంటే ఇద్దరు అడల్ట్స్ పరస్పర ఒప్పందంతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవడం నేరం కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మనకి ఇలాంటి జంటలు పెరిగారనమాట. అంటే భార్యతో విడాకులు ఇవ్వకుండానే భర్త వేరే అఫేర్ పెట్టుకోవడం, లేకపోతే భర్తతో విడాకులు ఇవ్వకుండా భార్య వేరే అఫేర్ పెట్టుకోవడం అనేది అది కూడా పబ్లిక్ అయిపోవడం ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. గొడవలు వచ్చిన తర్వాత విడాకులు ఏదో ఒక కారణంతో భర్త ఇవ్వడు, లేకపోతే భార్య ఇవ్వరు. ఇవ్వనప్పుడు విడాకులు కోర్టు కూడా ఇంద్రజిత్ డే ఆయన పేరు. వాళ్ళ అమ్మ మటిల్డా డే వాళ్ళిద్దరూ. ఈమెకొక చెల్లెలు కూడా ఉంది, మితాలి డే. ఆమె స్పెషల్ చిల్డ్రన్కి ఎడ్యుకేటర్గా ముంబైలో పనిచేస్తుంది. వీళ్ళ నాన్న 2021లో కోవిడ్ వచ్చినప్పుడు చనిపోయాడు. సో ఈమె బిఏ సైకాలజీ చేసింది ముంబైలో ఎస్వికేఎం మిత్తల్ బాయ్ కాలేజీ ముంబైలో. ఈమె బిఏ సైకాలజీ చదివింది. దాని తర్వాత ఈమె సినిమా రంగంలోకి వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, చాలామంది డైరెక్టర్లుగా, ముఖ్యంగా రాకేష్ ప్రకాష్ మెహ్రా అండ్ విశాల్ భరద్వాజ్ వీళ్ళ దగ్గర పనిచేసింది. ఈ క్రమంలో 2014లో హ్యాపీ ఎండింగ్ అని ఒక సినిమాని వీళ్ళు చేశారు, రాజ్ టీకే వాళ్ళు. ఆ టైంలో రాజ్ దగ్గర ఈమె అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది. అట్లా రాజుకి ఈమెకి మధ్య రిలేషన్షిప్ డెవలప్ అయింది. దాంతో వీళ్ళిద్దరు 2015 ఆ టైంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక పాప అని చెప్తున్నారు. సో ఈమె రాజు గురించి, తన రిలేషన్షిప్ గురించి కూడా ఇన్స్టాలో చాలా పోస్టులు పెట్టింది. చాలా రాజు అంటే చాలా ప్రేమ, అనురాగం, గౌరవం ఆమె ఉన్నట్టుగా మనకు ఆ పోస్టులు చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ పోస్ట్ ఆమె పెట్టింది 14 ఫిబ్రవరి 2023. అంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా రాజ్కి వ్యాలంటైన్స్ డే చెప్తూ, నువ్వు నా జీవితంలో ఎంత గొప్ప వ్యక్తివి, నువ్వు ఒక బ్లెస్సింగ్ నాకు నువ్వు ఉండడం, ఇవన్నీ ఆమె గొప్పగా పెట్టింది పోస్టు. సో అదే లాస్ట్ పోస్ట్. ఆ తర్వాత పోస్టులు ఏవి కూడా లేదు. మేబీ తీసేసిందా లేదో తెలియదు. ఈ పోస్ట్ మాత్రం తీయద్దు, ఇలాగే ఉంచమని కూడా ఈమె అభిమానులు కూడా కోరుకుంటూ కామెంట్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అది లాస్ట్ పోస్ట్ ఆమెది 2023లో. సో ఈ హ్యాపీ ఎండింగ్ అనే సినిమాకి ఈమె అసిస్టెంట్గా చేరడంతో రాజ్తో పరిచయం అయింది. ఇప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీ ఎండింగ్ కాకుండా సాడ్ ఎండింగ్లోకి వెళ్ళిందనే కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇది ఈమె బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే, సమంత ఇందాక చెప్పినట్టుగా 2020 ఆ ప్రాంతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 టైంలో రాజుతో పరిచయాలు వచ్చాయి. అక్కడ నుంచి వాళ్ళిద్దరు ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయిందని కొంతమంది చెప్తున్నారు. లేదు, తర్వాత కాలంలో 2023-24 ప్రాంతంలో స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవ్వడం బిగినింగ్లో సమంత కూడా ఈ అమ్మాయి పోస్టులకు కూడా లైక్ కొట్టేది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ డి పోస్టులకు కూడా బిగినింగ్లో లైక్ కొట్టాయి. బట్ ఆ తర్వాత ఆ లైకుల్ని సమంతనే తీసేసుకునింది అని చెప్తున్నారు. సో 2021లో పరిచయం అయినప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం అయింది. అది మెల్లగా డెవలప్ అయింది. దాంతో అతను ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీనివల్లనే ఇక్కడ నాగ చైతన్యతో కూడా విడాకులు అయిందనేది ఒక కథనం. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు మనకి. అయితే వీళ్ళ రిలేషన్షిప్ మెల్లమెల్లగా డెవలప్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా సిటడల్ ద హనీ బన్నీ సినిమా వెబ్ సిరీస్ టైంలో వీళ్ళిద్దరూ ఓపెన్ అప్ అయ్యారు. అంటే లిమిటెడ్ సర్కిల్కి ఓపెన్ అప్ అయ్యారు. దానికి సంబంధించి సమంతకు ముందు నుంచి కూడా ఒక అలవాటు ఉంది. తన పర్సనల్ జీవితంలో ఏం జరిగినా ఆమె పబ్లిక్గా షేర్ చేసుకునే అలవాటు ఉంది. అలాగా ఇతనితో ఫోటోలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. మనకి బిగినింగ్లో ఏంటంటే వీళ్ళిద్దరిది ప్రొఫెషనల్ ఫోటోలు బయటకు వచ్చేవి. ప్రొఫెషనల్గా వీళ్ళు పనిచేసుకునే ఫోటోలు ఈమె షేర్ చేసుకుంటుండేది. తర్వాత మెల్లగా వీళ్ళిద్దరే ఇంటిమేట్గా ఉన్న ఒక థియేటర్లో కూర్చొని ఉన్న ఫోటో, తర్వాత డెట్రాయిట్లో మిషిగన్ తానా ఈవెంట్కి వెళ్ళినప్పుడు 2025 జూలైలో 8వ తేదీ ఆ రోజు వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఆమె షేర్ చేసింది. ఆ తర్వాత ఒక సెల్ఫీ తీసుకున్నది. ఆ సెల్ఫీ శుభారంభం అని పెట్టింది. అక్కడ అదేంటంటే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఓపెన్ అవుతున్నట్టుగా పెట్టింది శుభం సినిమా అప్పుడు. అప్పుడు మరి ఆ బ్లెస్సింగ్స్ అనేవి, న్యూ బిగినింగ్స్ అనేవి
అతనితో లైఫ్ న్యూ బిగినింగా లేకపోతే కెరీర్ పరంగా న్యూ బిగినింగ్ రెండిటికి అర్థం వచ్చేట్టుగా పెట్టింది. అంటే సెల్ఫీలో వెనకాల రాజు ఉన్నాడు, న్యూ బిగినింగ్ అని పెట్టింది. సో అప్పటి నుంచి ఇంకా వార్తల్లోకి వచ్చాయి. దీని మీదంతా కూడా ఈమె ఫ్యామిలీ డే ఒక మిస్టీరియస్ పోస్టులు పెడతానే ఉంది అప్పటి నుంచి కూడా. ఓపెన్ అప్ డైరెక్ట్గా పెట్టకుండా ఇండైరెక్ట్గా ఆమె చెప్తుంది. సినిమా వాళ్ళు చాలా మందికి ఈ లక్షణం ఉంది, ఇండైరెక్ట్గా వాళ్ళు పోస్టులు పెడుతుంటారు డైరెక్ట్గా పెట్టకుండా. అలాగే ఆమె కూడా పెడుతుంది. తర్వాత దుబాయ్కి వెళ్ళారు సెప్టెంబర్ 2025లో, అక్కడ కూడా వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మొన్న ఇప్పుడు లేటెస్ట్గా నవంబర్లో లేటెస్ట్గా మొన్న 3 రోజుల ముందు హగ్ చేసుకొని ఇంకా ఓపెన్గా ఫోటో పెట్టింది. అంతకుముందు ఇక్కడ అదేం సినిమా నందినితో మా అదే ఆ సినిమా నందినితో కొత్త సినిమా ఉంది, దాంట్లో పూజలు కూడా ఇద్దరు పూజలో కూడా పాల్గొన్నారు. అంటే ఓపెన్గా వీళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగే బిహేవ్ చేస్తున్నట్టుగా మనకు ఓపెన్ అప్ అయిపోయారు. దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎప్పటికప్పుడు మెసేజ్ పెడుతుంది, పోస్టులు పెడుతుంది. ఒకసారి ట్రూత్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ అని పెట్టింది. తర్వాత వన్స్ లాస్ట్ ఈవెన్ ఏ ఫార్చ్యూన్ కెనాట్ బైట్ బ్యాక్ అని. అంటే ట్రూత్, సత్యం అనేది ఒక విలువైన కరెన్సీ. అది ఒకసారి కోల్పోతే ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా దాన్ని తీసుకురాలేమని పెట్టింది.